హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంటే ఇష్టపడని వాళ్ళకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా హిందువులై ఉండి మమ్మల్ని తిట్టే వాళ్లకు, మా గుళ్ళు గూలగొట్టే వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఆర్మూర్ నగరం అంతా సంతోషంగా ఉంది. 6 నెలల క్రితం ఉన్న భయము లేదు, ధర్మాన్ని ప్రశ్నిస్తాడని ఎవడో ఆపేవాడు ఉండదన్న భయం లేదు. ఈరోజు హిందువులు పుట్టినందుకు నిజంగా ఆర్మూరు గర్వపడుతుంది. ఈరోజు 75 ఏళ్ల తర్వాత మీ ముద్దు బిడ్డ, మీరు ధర్మాన్ని రక్షించడానికి పిలిచిన ఈ బిడ్డ, భారతీయ జనతా పార్టీ బిడ్డ, దానికి ప్రతికైన బిడ్డ ఈ రోజు ఈ ఆర్మూర్కి శాసనసభ్యుడిగా ఉన్నాడు. అవమానాలు పాలు చేశారు 75 సంవత్సరాలు ఈ ఆర్మూర్లో కూడా. కాబట్టి మాకు రాముడు ఒక్కసారి చూడండి, హనుమంతుని చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత ప్రసన్నంగా ఉన్నాడు. రాముడు టెంట్లన్నుంటే హనుమంతుడు బయట ఉన్నాడు 75 ఏళ్ల నుంచి. ఆ రాముడిని తీసుకొచ్చిన ఈ రోజు ఆర్మూర్కి 60 సంవత్సరాలు టెంట్ల నుంచి మా రాముడిని. కాబట్టి దయచేసి హిందువులు ఈరోజు ర్యాలీలో ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు సంతోషంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్, మా పూర్వీకుడు జై శ్రీరామచంద్రుడని ముస్లిం సోదరులు మాతో ర్యాలీలో ఉంటే, రాముడు అంటే గిట్టని వాడు కుళ్ళేడుస్తున్నారు కొందరు. మొత్తం రాముడు అంటే నచ్చది, రామాయణం అంటే నచ్చది, హిందువులంటే నచ్చది. కాబట్టి దయచేసి హిందూ సోదరులందరూ నిన్నగాక మొన్న హైదరాబాద్ లో కోమటివాడి అనే ఏరియాలో హిందువులది శోభయాత్ర ఆపేశారు కొందరు సంఘ విద్రోహ శక్తులు. ఇక్కడ హైదరాబాద్ లో కోమటివాడిలో ఈ శోభయాత్ర వెళ్ళకూడదంటే ఆ వైశ్యులు, వాళ్ళ కమ్యూనిటీ, హిందూ స్త్రీలందరూ గంట సేపు నడిరోళ్లు నిలబెట్టిన రాష్ట్రం. కాబట్టి దయచేసి ఆర్మూర్లో మనం ఉన్నంత వరకు, మన శాస్త్రం ఉన్నంత వరకు ఈ శోభయాత్ర ప్రతి సంవత్సరం ఇంతకన్నా 1000 రెట్లు దిగ్విజయంగా సాగాలని మనమందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులకు ఒకటే చెప్తున్నా, ఇతర మతస్థులు కూడా మంచి వాళ్ళే, మన వాళ్ళే మనకు శత్రువులు. ఇతర మతస్థులు ఎప్పుడు ఎడగండి, మన మతస్థులే మనకు శత్రువులు. ఒక్కసారి చెప్తున్నా దయచేసి, మళ్ళీ అక్కడ మాట్లాడుతాను, ఒక్కటి మాత్రం అర్థం చేస్తుంది, మనకు ఎప్పుడు రాడు లేని దేశంలో మనకు మనమే. మనకు కొడితే ఆపేవాడు లేడు, వేస్తే తూడ్చేవాడు లేడు, సంపుతే అచ్చేవాడు లేడు. రాను 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 దిగజారిపోతున్నాం. దీనికి పరిష్కారం ఏం లేదు. మనం ఒకరికొకరు సహకారం అందించుకోవాలి, ఒకరికొకరు ధైర్యం కావాలి. ఒకరు సమస్య వచ్చినప్పుడు ఒకటే ఒక్క పదం, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ పదమే మనని కాపాడుతుంది, ఈ పదమే మన బిడ్డల భవిష్యత్తు ఉంచుతుంది, ఈ పదమే మనకు అన్ని రకాల ఈ దేశాన్ని గౌరవం ఉంచుతుంది. మన ఇల్లుంటాయి, మన భూములుంటాయి, మన భార్యలుంటారు, మన కూతుర్లుంటారు, మన తల్లులుంటారు. ఈ జై శ్రీరామే లేకపోతే ఏది లేదు. జై శ్రీరామ్
చెప్తున్నా, ఎవడైతే హిందూ మతాన్ని అవలంబించిన నా కొడుకులారా, నిన్నగాక మొన్న చెప్పిన ఈ జిల్లాలో హిందువులను తత్వాలు చాలు చేయకండి, ఇక్కడ కూడా మా సీతమ్మ తల్లిని అవమానిస్తున్నారు. నిన్న చట్టం చర్య తీసుకుంది కాబట్టి బతుకులేదు. ఒక్కసారి చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఒక్కసారి నా కొడుకులారా, మా దైవాన్ని మా ధర్మాన్ని అవమానించబడిన చెప్తున్న ఈ వేదిక ద్వారా మేము ముస్లిం సోదరులు ఎట్లా పత్వాలు జారీ చేస్తారో, ఎట్లా తలలకు వెలలు కడతారో, ఈ ఆర్మూర్ నుంచి పత్వా జారీ చేస్తాం. పత్వా ఎవడు ధర్మానమ్మా, ఎవడు మా సీతమ్మ తల్లిని కాదు, మా దేవతలని ఎవడు అవమానించిన తలలకు వెలలు కడతాం, ముస్లిం సోదరులు కట్టినట్టు. కాబట్టి మీ హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను, హిందువులకు హిందువులే శత్రువులు, మన పక్కనే ఉంటారు, మనని నాశనం చేస్తారు. ఇవన్నీ మీకు తెలుసు. సభలో చెప్తాను, తర్వాత చాలా సార్లు చెప్తూనే పోతాను. మీకు జ్ఞానోదయమై మీ బిడ్డలని కత్తులలో ఒరుసుకోకుండా, మీ బిడ్డలని ఫ్రిడ్జ్లలో పెట్టుకోకుండా చవాలని చెప్తా. మీరు మేలుకుని చెప్తాను. బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్.